గత 8 ఏళ్లలో కూడా మాకు ఒక డిఎస్సి కూడా పడలేదు. ఫస్ట్ టైం ఇంతమంది ఈరోజు ఇక్కడ కలవడం అనేది మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. సార్ మొత్తం 15,000 మంది పైగా ఉపాధ్యాయులు ఈరోజు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోబోతున్నారు. ఎలా ఉంది సార్? చాలా సంతోషకరమైన ఒక పండగ వాతావరణం ఉంది మేడం. ఈ క్షణం కోసం మేము ఇన్ని రోజులు వెయిట్ చేశాము, మేము కష్టపడ్డాము. మా కష్టాన్ని తగ్గ ఫలితం వచ్చిందని చెప్పి మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాము. ఆర్డర్ కాపీ అందుకోవడానికి కూడా మేము చాలా ఉత్సాహంగా ఉన్నాం మేడం. ఇంతమంది ఉపాధ్యాయులు కావాలన్న కళ ఈ రోజుతో నెరవేరబోతుందంటారా? ఖచ్చితంగా నెరవేరబోతుంది మేడం. కూటమి ప్రభుత్వం చెప్పింది చేస్తుందంటారా? ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం చెప్పింది చేసి చూపించింది. ఇదే ఎగ్జాంపుల్ మేడం. సార్ మీరు ఉపాధ్యాయుడిగా కావాలని ఎప్పటి నుంచి కోరుకుంటున్నారు? మేము 2008 నుంచి కూడా ట్రై చేస్తున్నాం మేడం. నాకు 2000 మా మేడం కూడా వచ్చింది మేడం. మా మేడం చంద్రకళ ఎడ్జిట్ వచ్చింది మాకు. ఓకే సార్. విద్యాశాఖలో లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది సార్? చాలా బాగుంది మేడం. సార్ గారి పనితీరును మనం కొలమానం ఇవ్వలేము. చాలా బేషక్గా ఉంది మేడం. ఓకే సార్, ఈరోజు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోబోతున్నారు, ఎలా అనిపిస్తుంది సార్? చాలా సంతోషంగా ఉంది మేడం. మా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత సంతోషంగా ఉన్నాము. మాటలు అయితే చెప్పలేము మేడం. ఈ క్షణం కోసం ఎదురు చూసాము మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ మేడం. నా పేరు గోపాల్దాస్ హరీష్ అండి. నేను విజయనగరం జిల్లాకు చెందిన వ్యక్తిని. అయితే ఈ డిఎస్సి అనేది నేను నాన్ లోకల్ అప్లై చేశాను. మాకు అక్కడ జోన్ 1లో హిందీ పోస్టులు తక్కువ ఉన్నాయి. అయితే జోన్ 1లో ఒకే ఒక హిందీ పోస్ట్ ఉంది. అది టీజీటీ హిందీ మా అన్నయ్యకి వచ్చిందండి. ఇదే డిఎస్సిలో. నాన్ లోకల్లో టీజీటీ హిందీ నాకు వచ్చిందండి ఇక్కడ ఈ యొక్క జోన్ 4లోని. నిజంగా ఇది ఒక హ్యాపీ కాదు, చాలా హ్యాపీ చెప్పుకోవచ్చు మాకు ఈ డిఎస్సి అనేది. అయితే గత ఎన్నో సంవత్సరాల నుంచి డిఎస్సి లేకపోవటం, మేము ఎంతో ప్రిపరేషన్లో ఉండటం, ఎంతో మానసిక క్షోభకు గురయ్యాము. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మళ్ళీ డిఎస్సి అనేది మళ్ళీ మాకు ముందుకు కదిలింది. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు టెట్ పెట్టడం, అదిగో డిఎస్సి అనడం, మళ్ళీ టెట్ పెట్టడం, డిఎస్సి అనుకోవడం తప్ప ముందుకేం అవ్వలేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుకున్న మాట ప్రకారంగా డిఎస్సి ఇచ్చారు. చాలా ట్రాన్స్పరెంట్గా కంప్లీట్ చేశారు. ఎగ్జామ్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా పెట్టారు. అలాగే రిజల్ట్ కూడా చాలా తొందరగా ఇచ్చారు. ఈరోజు నిజంగా అపాయింట్మెంట్ అందుకోవడం కూడా మాకు ఏంటంటే ఇది నిజమా కళ అన్నట్టు అనిపిస్తుంది. ఇంత తొందరగా చరిత్ర లేదండి డిఎస్సి. ఆంధ్రప్రదేశ్ డిఎస్సి అంటే బాబు గారే, అది డ్యామ్ షూర్ అడ్రస్ ఆయనే డిఎస్సికి. కానీ ఇంత తొందరగా చేయటం, విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారికి నిజంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆయన కూడా చాలా చక్కటి ఒక ప్రణాళిక వేయడం, ఈ రోజు మాకు డిఎస్సిలో అపాయింట్మెంట్ అని చేతికి రావడం అనేది కూడా చాలా గ్రేట్ అండి. లేకపోతే డిఎస్సి ఎప్పుడు కూడా 1 year 2 years పడుతుంది వచ్చేసరికి. కానీ ఈరోజు ఇంత తొందరగా రావడం 150 daysలో చేయడం అనేది నిజంగా చాలా గ్రేట్ సార్. సీఎం గారు కూడా వచ్చాక సీఎం ఫస్ట్ సంతకం డిఎస్సి మీద పెడతారు. ఎస్, నిజంగా తెలుసు. అంటే ఇప్పుడు ఆయన ఒక రాజకీయవేత్త అని నేను తప్పు అనట్లేదు. కానీ ఒక ఉపాధ్యాయుల పట్ల ఆ యొక్క రాష్ట్రం యొక్క అభివృద్ధి పట్ల ఏ విధంగా నడుచుకోవాలో బాబు గారికి తెలుసండి. అంచేత ఆయన మొట్టమొదటి ప్రయారిటీ కూడా విద్యార్థికి ఉపాధ్యాయులకి ఇచ్చారు. సో ఆ ఉపాధ్యాయుడు ఎప్పుడైతే ఉంటాడో అభివృద్ధి అనేది ఉంటుందండి. ఇప్పుడు మనం పాఠశాలకి రంగులు వేసి లేదంటే హంగామా అంతా చేసినది మాత్రం ఉపాధ్యాయుని తీసి పక్కన పెట్టేస్తే పాఠాలు చెప్పేవాడు ఎవడు ఉంటాడు. సో పాఠశాలలు చక్కదిద్దడం మాత్రమే కాదు, పాఠశాలలో పాఠాలు చెప్పి ఉపాధ్యాయుడు కూడా ఉండాలి అని మనకు ప్రభుత్వం తీర్పిచ్చింది సార్. విద్యాశాఖలో లోకేష్ గారు వచ్చాక ఎలాంటి మార్పులు తీసుకొచ్చారంటారు? ఎక్సలెంట్ అండి. ఎందుకంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. లోకేష్ గారు వచ్చిన తర్వాత ఓకే వచ్చారు, ఏం చేస్తారు ఏమిటో అనేటువంటి సందేహాలు ఉన్నాను తప్ప నిజంగా ఈ రోజు ఇలా జరగడం సర్ప్రైజ్లో ఉంచారు ఆయన మమ్మల్ని అందరినీ కూడా. సర్ప్రైజ్ అంటే ఆనందంతో కూడిన ఆశ్చర్యం అనమాట. 150 రోజులు డిఎస్సి కంప్లీట్ అయిందా, మాకు అపాయింట్మెంట్లు వస్తున్నాయి అనేటువంటి ఒక ఆనందం. ఎందుకంటే అది లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి ఉండడం కారణంగానే. అంటే డిఎస్సి వచ్చినా సరే డిఓ ఆఫీసుల్లో ఇచ్చేవారు. అవును, సభ నిజంగా ఇది విజయం సభేనండి. ఇది నిజంగా విజయోత్సవ సభేనండి. ఇది చాలా గ్రాండ్గా చేయాలి. ఎందుకంటే ఇది గత 7.5 సంవత్సరాలుగా లేకపోవటం మీ అందరూ ఎంత సఫర్ అయ్యామో, మా మానసిక క్షోభ, ఆర్థికంగా సామాజికంగా ఎంత మేము అవమానాలు పాలేమో మాకు తెలుసు. అలాంటి వాటి అన్నింటినీ కూడా తుడిచిపెట్టి మా జీవితాలు అనేవి సువర్ణాక్షరాలతో రాసేందుకు అవకాశం కల్పించిన ప్రభుత్వమే ఈ కూటమి ప్రభుత్వం. రియల్ ఐఎమ్ వెరీ అప్రిషియేట్ అండ్ ఆల్వేస్ సపోర్ట్ కూటమి ప్రభుత్వం సార్.